నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. రైట్. చాలా హ్యాపీగా, చార్మ్‌గా అవును. కనిపిస్తూ ఉన్నారు. అవును. సార్, మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు హ్మ్. ప్రెజెంట్ హ్మ్. ఎట్లా ఉన్నాయి? మీరు ఏపీ నుంచే కదా ఈరోజు వచ్చారు. సో, ఎలా ఉంది అక్కడ పరిస్థితి డౌన్ టు ఎర్త్? నేను మొట్టమొదటిసారిగా రెడ్ టీవీలో చెప్పాను. హ్మ్. ఈ 5 సంవత్సరాలు కూడా రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది అని హ్మ్. చెప్పాను. హ్మ్. ఎందుకంటే ఆయన రాజకీయ ముఖ చిత్రం మీద హ్మ్. ఇంత అగ్లీ ఫెలో ఎవడు లేడు. ఇంత క్రుకెడ్ ఫెలో ఎవరు లేరన్నమాట. ఇలాంటి వాడిని పెట్టుకొని ముందు జాగ్రత్తలు తీసుకుపోవడం హ్మ్. ఆయన తాలూకు అనుభవానికి నిదర్శనమో, అమాయకత్వానికి నిదర్శనం నాకు తెలీదు గానీ, ఏంటండి హ్మ్. చీఫ్ మినిస్టర్‌ని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేలు అలా అంతంత మాట మాట్లాడుతుంటే, హ్మ్. నీ రాజకీయం తగలడిపోను, హ్మ్. నీ రాజకీయ లబ్ధి తగలడిపోను, హ్మ్. నీకు వ్యక్తిత్వం లేదు, ఆత్మగౌరవం లేదు, నన్ను, నా భార్యని, నా పిల్లల్ని తిడుతుంటే రిటైర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదా వాళ్ళకి? హ్మ్. సో, ఎందుకు కామ్‌గా ఉంటున్నారు? అది ప్రజలు అడుగుతున్నారమ్మా. హ్మ్. ఇదేంటిది? ఇంత మంచి చేసే వాళ్ళని తిట్టడం ఏంటి? తిట్టేప్పుడు సమాధానం చెప్పకపోవడం ఏంటి? హ్మ్. సమాధానం చెప్పకుండా ఉన్నారంటే వాళ్ళలో ఏదో లోపం ఉంది కదా! హ్మ్. అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తావు? హ్మ్. సమయం మించిపోయింది. హ్మ్. 2 సంవత్సరాలు అయిపోయింది. అవును. మూడో సంవత్సరం నుంచి రెండో సంవత్సరం ఆఫ్ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్. హ్మ్. వాళ్ళు మొదటి నుంచి ఎలక్షన్ మొదటే అవిశ్వాస తీర్మానం, రాష్ట్రపతి పరిపాలన విధించమని మొదట్లోనే 2, 3 నెలల్లో మొత్తం వాళ్ళు చేయవలసిందంతా చేశారు. హ్మ్. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయారంటే క్షుద్ర పూజలు చేసేంత వరకు వెళ్ళిపోయారు. సరే ప్రస్తుతానికి వద్దాం. హ్మ్. ఇప్పుడు నువ్వు హ్మ్. అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు ఏంటంటే అది ఉన్నవల్లి స్వామి అంటే అంతే కదా! ఇద్దరు ఒక ఈ 2 ధీటైన నాయకులు దిగుతున్నారు అదే వైసీపీలోకి. రాజకీయ ముఖచిత్రం మారిపోద్ది అని. అవునమ్మా. వాళ్ళు అనుకునేది వాళ్ళిద్దరూ యోధులు అనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను ఉండవిల్లిని మించినటువంటి యోధులు. మేధావినీయుడు. హ్మ్. స్వామిని మించిన లిటిగెంట్ లేడు. వీళ్ళిద్దరూ దేశ భవిష్యత్తుని మార్చేస్తారు అనే విశ్వాసం లేకపోతే ఆ ఇద్దరు యోధుల్ని తలపడే శక్తి మీకుందా అని అంటున్నారు కదా! హ్మ్. ఇక్కడ అరుణ్ కుమార్ హ్మ్. ఆయన మొత్తం మొదటి నుంచి కూడా డిస్కార్డ్ అయిపోయిన మనిషి. హ్మ్. ఇప్పుడు కొంత పల్లెటూరులో జ్యోతిష్యులు ఉంటారు చెట్టు కింద కూర్చొని ఎవరున్నా లేకపోయినా రా బాబు నువ్వు రా నీ తాలూకా చిలక జోష్యం. రేఖలు చూపించు అని హ్మ్. చెప్పి ఆ రేఖలను బట్టి చెప్తుంటాడు జరగవచ్చు జరగకపోవచ్చు అదే చిలక జోస్యమే హ్మ్. చెప్పాడు ఆయన హ్మ్. ఇప్పటికీ చిలక జోస్యమే చెప్తున్నాడు ఆయనకున్న క్రెడిబిలిటీ ఏదైనా ఉందంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కనుసన్నల్లో మసలుకున్నటువంటి ఒక అనుచరుడు ఆయన హ్మ్. అంతే అంతకుమించి ఆయనకి ఏముంది ఉండవల్లి. ఇప్పుడు నువ్వు అడ్వకేట్ అంటే ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారండి? ఎన్ని అవును. వేల మంది ఉన్నారండి. వాళ్ళకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ రజనీ కూడా అడ్వకేటే. హ్మ్. అడ్వకేట్ కాదు కదా మనకు కావాల్సింది. లా వేరు, ఈ పాలిటిక్స్ వేరు. అవును. ఈ పాలిటిక్స్‌లో మంచిగా కనిపిస్తూ, మంచి చేస్తూ ఎక్కడ కీలెరిగి వాతెయ్యాలో అక్కడ కీలెరిగి వాతెయ్యకపోయినట్టయితే ప్రజలు దెబ్బతింటారు. హ్మ్. అవును. ఎందుకంటే ప్రజలు ఎందుకు దెబ్బతింటారంటే ఏవో ఆ ఎంఓయూలు జరిగాయి. ఎంఓయూలు అంటే జస్ట్ మోడ్ ఆఫ్ అండర్‌స్టాండింగే గదా! హ్మ్. వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. అరే! మీ తాలూకు రాష్ట్రంలో ఎప్పుడు నిప్పుడు సెగ రగులుతూనే ఉంది. హ్మ్. మేము వచ్చినట్టయితే మా ఇన్వెస్ట్‌మెంట్ అంతా బూడిద పాలైపోద్ది కదా! మేము రాము నాయన ముందు మీరు సెటిల్ అవ్వండి. హ్మ్. అంటే ఏమైపోతారమ్మా? అంతే కదా! ఆంధ్రదేశంలో యువత ఏమైపోతారమ్మా? బుద్ధి ఎవరికైనా ఉందా? హ్మ్. ఇక ఉండవలకి క్రెడిబిలిటీ లేదు. అవును. ఆయన ఎప్పుడో చెప్పాడు కొంతమంది క్రెడిబిలిటీ ఉండదు. ఎప్పుడో చెప్పాడు వైఎస్ జగన్ కొట్టే మగాడు లేదని. హ్మ్. అప్పటికి వైఎస్ జగన్ కొట్టే మగాడు లేదంటాడు. ఇంకోడేమో ఈ 2 కలిసి ఉన్నట్టయితే అసలు జగన్ ఏమి పీకలేడంటారు. వాడి ఇష్టం ఆయన తాలూకా. వాళ్ళిష్టం ఆ ఆయన టైంకి. తాలూకా హ్మ్. ఎప్పుడు ఏది చెప్పని అక్కడి నుంచి పైవాడు అంటే సంకేతాలు ఎక్కడి నుంచి ఏమొస్తాయి? పైవాడు ఆదేశాలు ఇస్తాడు. హ్మ్. అక్కడ పైవాడు ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా ఆయన మాట్లాడుతుంటాడు. ఆ విషయం అందరికీ తెలుసు. అంటే ఒక యోధుడు డిస్కార్డ్. రెండో యోధుడు ఈయన పెద్ద కన్నింగు హ్మ్. స్వామి. స్వామి. ఈ కన్నింగి స్వామని బురిడి నువ్వు నేను స్వామిలాగా కన్నింగ్. చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. చరిత్ర చెప్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైనా నమ్ముతారా? అమ్మా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని ఇంకెవరెవరో రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తుల్ని ఇబ్బందుల్లో పెట్టి, ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకొని ఏదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఒక యోధుడా? హ్మ్. ఈ జనాలకి తెలీదు.
జగన్మోహన్ రెడ్డి ఏంటి ఒకటి చెప్తున్నాను. నో ఉమ్, డౌట్, ఉమ్, నో డౌట్. వీళ్ళు నిజంగా మీనమేషాలు లెక్క పెట్టుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కూటమి అంటే మా పవన్ కళ్యాణ్ ఎక్కువ హర్డిల్స్ ఎదుర్కొంటారు. కష్టాలు ఎక్కువ ఎదుర్కొంటారు. ఉమ్, ఉమ్. గోడుతో చేయవలసింది గొడ్డలు చేసే గొడ్డలతో. పరిస్థితి వస్తుంది. ఆ గొడ్డలతో చేసే పరిస్థితి లేకుండా చేతులు చేసే పరిస్థితి వస్తుందన్నమాట. ఉమ్, అది కొని తెచ్చుకోకుండా ఆయన రాజకీయ అనుభవం ఉంది కదా! అవును, లేకపోతే రాంబాబు ఆ మాటలు తక్కువండి. అవును. ఆ పేరుని నాని ఆయన అరెస్ట్ చేస్తారంటే ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మహిళని అరెస్ట్ చేయకూడదు అన్నాడంట. అరెస్ట్ చేయడం మానేశారట. ఉమ్. వాడికి బుద్ధి ఉందా? మళ్ళీ మొదలు పెట్టాడు కదా! అవును, అంతే. మళ్ళా యథారాజా తథాస్థితం. మహిళని అరెస్ట్ చేయొద్దన్నట. ఉమ్, మరి రోజా ఉంది. అడ్డమైన తిట్లు తిడుతుంది. ఏ మరి అంటే మహిళ అంటే 100 మంది గొంతులు కోసి వచ్చా? ఉమ్, 100 నేరాలు చేయొచ్చా? మంది సొమ్ము దోచుకోవచ్చా? ఉమ్, ఏంటి వాట్ డూ యూ మీన్? చంద్రబాబు నాయుడు తాలూకు స్ట్రాటజీ ఏమిటో తెలీదు. పిచ్చి 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 అమాయక చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు మహిళని శ్రీరాముడే చంపాడు. ఉమ్. తాటకం చంపలేదా? అవును. తాటకి ఏమయ్యా రామచంద్ర నువ్వు నన్ను చంపేశావు. రామచంద్రుడు కదంటే తప్పదు. తప్పదు. అంటే రాక్షసుల్ని అలాగే మృగాల్ని రాక్షసుల్ని మాటు ఇచ్చి చంపాలి. అది దేని దేని మీద ఎలాంటి అస్త్రం వేయాలో ఆ! ఆ అస్త్రం ఎయ్యాలి. వేయకపోతే ఉపయోగం. అందువల్ల శ్రీరాముడు లాంటోడు చంపినప్పుడు ఈ నారా చంద్రబాబుని అంటే తప్పు చేసే వాళ్ళని శిక్షించమని చెప్తున్నాం అంతే. అంతకంటే ఏం అవును. లేదు. లేకపోతే ఇంతకు పదింతలు కష్టాలు పడతారండి. మీరు పడితే పర్వాలేదండి. మీరు ప్రజలు రాజకీయాలు పడతారు. మీరు పెద్దలు పడతారు. అదే. యువత నాశనం అయిపోతారు. అవును, ప్రాజెక్టులు ఆగిపోతాయి. అవును, ఒకవేళ ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కడుతున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి వచ్చారనుకోండి అది ఆగిపోద్ది. అవును. నారా చంద్రబాబు నాయుడు కట్టించినవి గాని, నారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఫ్యాక్టరీస్ గాని ఏవి కూల్చేయడమే. కూడా ఉండడానికి వీల్లేదు అంతే. కూల్చేయడమే గదా! అంతే. గతంలో జరిగింది గూగుల్ అదే. ఉందనుకోండి నేను తెచ్చానంటాడు. హ్మ్. ఆదాని ఏంటి నేను మాట్లాడానంటాడు. ఏంటి ఎయిర్‌పోర్ట్ అంటే నేనే మొదలుపెట్టానంటాడు. వాట్ ఎవర్ హి డస్ అనుకున్నయి ద నేనే గుడ్ జాబ్. ఆ! మొదలుపెట్టినయి నేనే పూర్తి దట్ ఈస్ చేశాను. బిలాంగింగ్ టు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ అని హ్మ్. డంకా మీద దెబ్బ కొడి మరి చెప్తున్నారన్నమాట. హ్మ్. కనుక వీళ్ళిద్దరు యోధులు కాదు వీళ్ళు. వీళ్ళకి సూదులా ఏదో ప్యాకేజీ ఉంది. ఆ! సూదులా ఆ! సోదులు. ఆయన ఒక సోది చెప్తాడు. ఈయన ఒక సోది చెప్తాడు. హ్మ్. సోదే మీరిక. చెట్టు కింద కూర్చొని చెప్పని చిన్న జోస్యంలాగా హ్మ్. చెప్తుంటాడన్నమాట. హ్మ్. మన కేఎస్ ప్రసాద్ చెప్పలేదా? ఏం చెప్పాడు? వైఎస్ఆర్ పార్టీ లేకపోయినట్టయితే ఫలితాలొచ్చినటువంటి 11వ రోజు మా ఇంటికి రండి. హ్మ్. ఎందుకు తెలుసా? నా ఫోటోకి దండ వేలాడుతూ ఉంటుంది. హ్మ్. మా ఇంట్లో దశదిన కర్మ భోజనాలు జరుగుతుంటాయి. భోంచేసి వెళ్ళండి అన్నాడు. హ్మ్. ఏమైంది? ఎందుకు ఇది జరగలేదు అంటున్నాను నేను. అంత పెద్ద మాటలెందుకు? అవును. కొంతమంది గొంగళి పురుగుని ముద్దు పెట్టుకుంటా అంటారు. కొంతమంది తలకాయ తీసేయమంటారు. కొంతమంది ఏదో కాలికి ముడు కూర్చుంటే నోటితో తీస్తానంటారు. ఇయన్నీ కబుర్లే కదా! హ్మ్. అందువలన ఈ యోధుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకటి ఇప్పుడు ఆలోచించవలసింది చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని హోమ్ మినిస్టర్‌కి పవర్ లేదు. హ్మ్. లోకేషు, మన పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే జరుగుతుంది. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం లోకేష్ ముందుంటాడు. పవన్ కళ్యాణ్ ఉంటాడన్నమాట. పవన్ కళ్యాణ్‌ని కాదనలేడు. హ్మ్. ఎందుకంటే రెండోసారి ఎలక్షన్ అయినా సరే పవన్ కళ్యాణ్ తాలూకు సహకారం కావాలి. కాదంటే కొన్ని సీట్లు మేజిక్ ఫిగర్ ఆయనకి వచ్చేసిన తర్వాత హ్మ్. ఆయన కొన్ని సీట్లు ఒక 85, 90 వచ్చిందనుకోండి. మిగతా సీట్లు నానికి కదా! అవును. ఆయనకో 70 సీట్లు ఇస్తాడు. అంటే అట్లాంటి స్ట్రాటజీ ఏదో ఉంటుంది. హ్మ్. ఆయన సేఫ్టీ చూసుకొని ఇస్తారన్నమాట. హ్మ్. తర్వాత వాళ్ళ అండర్‌స్టాండింగ్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. వాటి గురించి ఇంకా డీప్‌గా మాట్లాడుకోవద్దు గానీ, ముందు అసలు వాళ్ళ తాలూకు రాజకీయ ముఖ చిత్రం చెరిగిపోకుండా, దాని మీద పూర్తిగా బురద జల్లకుండా, భావి తరాల యువతని దృష్టిలో పెట్టుకొని, జనం తాలూకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, కొంచెం కఠినంగా వ్యవహరించకపోతే హ్మ్. ఇబ్బందులు వాళ్ళే పడతారు. అవును, వాళ్ళతో పాటు అవును. ప్రజలు పడతారు. అయితే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే ఏమిటండి మిమ్మల్ని ఎలక్షన్‌లో మేము ఓటేసి గెలిపించింది మీ కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవడం కోసమా? అరే! ఎన్నో డబ్బుడే వచ్చి నేను ఓటేసానండి. హ్మ్. నా పిల్లలకి ఉద్యోగం వస్తుందని చెప్పేసి.
నేను ఎలక్షన్లో పవర్లో రాగానే అందరినీ తీసుకొచ్చి గుడ్డలు తీసి రోడ్ల మీద పరిగెత్తించి కొడతాను. దానికే వచ్చాను నువ్వు, ఉమ్, దానికే నేను ముఖ్యమంత్రిని చేశాను, దానికే మీ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళందరూ కూడా ఎన్నుకొని నేను ముఖ్యమంత్రిని చేశారు. ఒక్కడు అన్నది ఏంటండి? అవును అది సార్. అది అంటే పరుగులు తీసుకోవడం ఏంటండి? గుడ్డల్ని కూడా తీసుకోవడం ఏంటండి? అదే కదా. 7 14 సంవత్సరాలు దాటి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కొట్టడం ఏంటండి? అంటే ఉమ్, రాజకీయం అంటే కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, ఉమ్. హత్యలు, మానభంగాలు, మారణ ప్రస్తుతానికి హోమాలు. ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఏదైతే వైసీపీలోని వద్దు అని అనుకున్నారో, ప్రజలు ఆ! చేత్కరించుకున్నారో, మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు మరలా అదే మొదలవుతున్నట్టుగా మ అనిపిస్తుంది. మళ్ళీ వచ్చినట్టయితే ఇంక రాష్ట్రం హ్మ్. పోయిందండి. హ్మ్. అయిపోయిందంతే. హ్మ్. ఆంధ్రదేశం మరి మరో బీహార్ అంటే కొద్దిగా గర్వకారణంగా ఉంది. హ్మ్. దాన్ని మించింది అయిపోద్దన్నమాట. హ్మ్. ఈరోజు అనకూడదు కానీ ఆంధ్రాలో విశాఖపట్నంలో అక్కడ ఎకరం 50,00,00,000 లేస్తుంది. హ్మ్. హ్మ్. ఎకరం 5,00,00,000 తీసుకున్నాడు ఎవడు ఉండడు. హ్మ్. అక్కడ ఫ్లో లేకపోతే బిజినెస్ గాని ఇయన్నీ జనరేట్ కాకపోతే ఎవరొస్తారు? పరిశ్రమలు, అవును. బిజినెస్, ఆ యూత్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ కాకపోతే ఎవరొస్తారమ్మా? అవును. అవును. ఇది సార్, ఇప్పుడు నేను ప్రస్తుతం అంటే గ్రౌండ్ లెవెల్‌లోనే ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే ప్రజైతే తృప్తిగా ఉన్నారా? నేను అసంతృప్తిగా ఉన్నారా? మాట్లాడిందే నేను మాట్లాడింది అక్షరాల ఆంధ్రాలో ఉంటున్నాను గనక, వైజాగ్ మిగతా ప్రాంతాలు తిరుగుతాను గనక, ఇది మాట్లాడింది నా తాలూకు దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్. ప్రజల వాయిసే. ప్రజలు ఏడుస్తున్నారు ఇలాగ. మీరు మీ చెప్పింది అనుభవం అక్షరాలు ఏంటో, వాళ్ళ భావం. మీ తాలూకు అనుభవం ఏంటో, మీ హ్మ్. తాలూకు సిద్ధాంతాలు ఏమిటో తెలీదు గానీ ప్రజల్ని బలి చేస్తున్నారు. హ్మ్. వీళ్ళెవరండి కక్షలు, కార్పణ్యాలు చేసుకున్నారు. తీర్చుకోవడానికి? ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టి అవి పనులు గానివ్వరు ఫస్టు. ప్రజలు బతికించవయ్యా! ప్రజలు బతికించగట్టాలా? ప్రజలు చంపేస్తారంటే అవుద్ది? హ్మ్. మీరందరూ కలిసి ఎంతమందండి? అవును. 175 మందండి. అవును. ఈ 175 మంది కోసం 5,00,00,000 మంది చచ్చిపోవాలా? అదే. అంతే కదా! అంతంతే చెప్పారు. ఆ! కరెక్టే మరి. వీళ్ళ కోసం వీళ్ళకి ఓట్లేసినోళ్ళు, వీళ్ళ గురించి ఎదురు చూస్తున్నోళ్ళు, వీళ్ళ కోసం అవును. తపస్సు చేసేవాళ్ళు, వీళ్ళ కోసం అమ్మవార్లకి, దేవుడికి, ఒక దేవతలకి రోజంతా పని మానేసుకొని ఓటేస్తారు పని ఎళ్ళిపోయి. ముక్కులు ఎలాంటి ముక్కులు ముక్కున్నారమ్మా ఎక్కడెక్కడి నుంచో వచ్చి. ఆడవాళ్ళు. అవునవును. మహిళలు మా ఊరికి రోడ్డేయించినట్టయితే మీరు మా అమ్మ అవును. వస్తారని, హ్మ్. అలా ఎన్నో మొక్కులు మాట. హ్మ్. ఇక్కడ చిలుకూరు బాలాజీ గారి టెంపుల్‌కి వీసా వస్తే ఎలా గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తా ఉంటారు అవును. గానీ, మొన్న వైజాగ్‌లో కనకమహాలక్ష్మి గ్రామ దేవత ఎంతమంది హ్మ్. ముక్కులు మాట. అవును. ఉద్యోగాల కోసం, అవును. వాటి కోసం. నిజంగానే అమాయకమైన ప్రజల తాలూకా మనోభావాలను దెబ్బతీసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజకీయాలైతే మాత్రం ఉండకూడదు. అవి చాలా మార్పయితే రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. లేదమ్మా. హ్మ్. ప్రజలు అమాయకులు కాదమ్మా. హ్మ్. ప్రజలు అమాయకులా, తెలివైన వాళ్ళ నమ్మారంటే ఆ! గత ఎన్నికల్లో చూపించారు కదా! అంతే. అంతే. గత ఎన్నికల్లో రిజల్ట్ చూపించారు వాళ్ళు. అవును. అందులో ప్రజల్ని ఎప్పుడు అమాయకులు అనొద్దు. హ్మ్. ప్రజా తీర్పు సుప్రీం కోర్టు జడ్జి తీర్పు లాంటిది. హ్మ్. ఎందుకంటే ప్రజల్ని అంత తొందరగా ఎవరు మోసం చేయలేరు. హ్మ్. మీరు ఎంత డబ్బు ఆశ చూపించారు, బంగారం ఆశ చూపించారు, అవును. గిఫ్ట్‌లు ఆశ చూపించారు. ఏం చేశారు? ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎక్స్‌పెక్ట్ చేసాడా? అవును. 151 వస్తే పోతే 50, 51 పోద్దనుకున్నాడు. హ్మ్. 61 పోద్దనుకున్నాడు గానీ ఇలాగా ఒక సింగిల్ డిజిట్‌కి ఒక అంకె పెరిగింది అంతే హ్మ్. గదా! హ్మ్. 10కి లోపలొస్తే 9 గదా! ఒక తను ప్లస్ ఒకడు తగ్గితే అంతే అవును. గదా! అవును. అంతే. అందువలన దీనికోసం వీళ్ళు త్వరిగతిన ఇది ఎమర్జెన్సీగా భావించి హ్మ్. చంద్రబాబు నాయుడు సరైన యాక్షన్ తీసుకోకపోయాడు. హ్మ్. తర్వాత గోరంతల్ని కొండంతలు అంటే అదే చేసేసారు. గోటుతో మేటవలసింది అవును. గొడ్డలితో, గొడ్డలితో మేటవలసిన పరిస్థితి వస్తుందని గ్రహించాలి. థాంక్ యూ.